అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, BA MS అండ్ MS ఆయుర్వేద. ఈ మధ్య కాలంలో సయాటికా నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఈరోజు కొంచెం సయాటికా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సయాటికా అనేది ఒక వ్యాధి కాదు, వృద్ధాప్యంలో వచ్చే ఒక పరిస్థితి. సయాటికాని ఆయుర్వేదంలో గృద్రసి అని అంటారు. గృద్రసి అని ఎందుకంటారు అంటే, గృద్ర అంటే గద్ద అని అర్థం, గద్ద అంటే ఈగిల్. సయాటికా నొప్పి అనేది ఎలా ఉంటుంది అంటే, గద్ద తనకు దొరికిన మాంసాన్ని చీల్చి, గోళ్ళతో చీల్చి అండ్ ముక్కుతో బలవంతంగా లోపలికి దూర్చి మాంసాన్ని తింటుంది. అంటే ఎముకల వరకు నొప్పి అనేది తెలుస్తుంది అనమాట. సో అంత హారబుల్ పెయిన్ ఉంటుంది కాబట్టి దానికి గృద్రసి అనే పేరు పెట్టారు ఆయుర్వేదంలో. సయాటిక్ నర్వ్ అనేది బాడీలోనే లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ నర్వ్. సయాటికా అనేది సయాటిక్ నర్వ్కి దెబ్బ తగిలినప్పుడు కానీ, ఏదైనా రాపిడి కానీ, ఒత్తిడి కానీ కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా అని అంటారు. సయాటికా పెయిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, వెన్నుపూస, లంబార్ వర్టిబ్రే అంటారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తొడ వెనక భాగం నుండగా వెళ్ళి కాలు వెనక భాగం వరకు చేరి అండ్ పాదాల వరకు కూడా వెళ్తుంది. సయాటికా యొక్క కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వెన్నుముక్కలోని డిస్క్ అనేటిది షార్క్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఇది వెన్నుముక్కను వంచడానికి, తిప్పడానికి మరియు శరీర భంగిమలను అనుగుణంగా ఉండడానికి సహాయపడుతుంది. కాలక్రమేణా ఈ డిస్క్లోని నీరు, జెల్ వంటి భాగం తగ్గిపోవడం వల్ల కానీ, అరిగిపోవడం వల్ల కానీ, లేదా క్షీణించడం వల్ల కానీ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది వస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే, స్లిప్డ్ డిస్క్. అంటే డిస్క్ అనేది ముందుకు రావడం వల్ల నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడి అది రెడ్గా మారే ఇరిటేషన్ వల్ల అండ్ కంప్రెషన్ వల్ల పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, స్పైనల్ కెనాల్ స్టీనోసిస్. అంటే వెన్నుముక్క లోపల ఉండే స్పైనల్ కెనాల్ అంటే వెన్నుపాము యొక్క మార్గం ఇరుకుగా మారడం. దీనివల్ల నరాలపై ఒత్తిడి పడి ఫలితంగా నొప్పి, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకొకటి స్పైనల్ ఇంజురీ ఆర్ ఫ్రాక్చర్. ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ, కింద పడడం వల్ల కానీ వెన్నుముక్క పగలడం లేదా విరగడం వల్ల నర్వ్ కంప్రెషన్ అయ్యి పెయిన్ అనేది వస్తుంది. ఇంకొకటి పైరిఫార్మిస్ సిండ్రోమ్. అంటే పైరిఫార్మిస్ మజిల్ కిందనే సయాటిక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట. సో పైరిఫార్మిస్ మజిల్ ఎప్పుడైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు పట్టేసినట్టు కానీ, స్వెల్లింగ్ అయినా కూడా సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. అది పడడం వల్ల పిరుతుల నుంచి తుట్టి వరకు మరియు కాలు వెనుక భాగంలో నొప్పి, తిమ్మిరి లేదా జలధరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సయాటికా యొక్క లక్షణాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. సయాటికా నొప్పి అనేటిది కొంతమందిలో కొద్దిగానే నొప్పి ఉంటుంది, కొంతమందిలో నొప్పి తీవ్రంగా ఉంటుంది అండ్ వాళ్ళకు కాళ్ళు మంటలుగా అనిపిస్తాయి అండ్ కొంచెం తిమ్మిరి వచ్చినట్టుగా కూడా ఉంటుంది. ఇంకొంతమంది అయితే కాలు కదిలించలేని పరిస్థితిలో ఉంటారు. సయాటికా పెయిన్ అనేటిది ఎక్కువగా రైట్ ఆర్ లెఫ్ట్ అంటే ఏదైనా ఒక కాలుకి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సయాటికా ఉన్న వాళ్ళకి కొంతమంది తొడ వెనకాల నొప్పి ఉండడం, కొంతమందికి కాలు వెనకాల నొప్పి ఉండడం, కొంతమందికి పాదాల్లో మాత్రమే నొప్పి ఉండడం, ఇంకొంతమందికి కాలు మొత్తం తిమ్మినట్టుగా అనిపించడం అలా ఉంటుంది. ఇవి సయాటికా యొక్క లక్షణాలు. సయాటికా యొక్క కారణాలు అండ్ లక్షణాలు చూశారు కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. సయాటికా ఉన్న వాళ్ళు ఔషధాలు అంటే ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు పంచకర్మ థెరపీస్ కూడా చేయించుకోవాలి. అవేంటి అంటే అభ్యంగ, స్వేద అండ్ వస్తి. అభ్యంగ వచ్చేసి బాడీ మసాజ్, స్వేద వచ్చేసి స్టీమ్ అనమాట. స్టీమ్ ఛాంబర్లో కూర్చోబెట్టడం కానీ, ఆకులతో మీకు స్టీమ్ అందించడం కానీ, అండ్ వస్తి అంటే ఏంటి అంటే మోషన్కి వెళ్ళే మార్గం దగ్గర నుంచి ఆయిల్ ఎక్కిస్తారనమాట. ఆయిల్ అనే కాకుండా నిరుహ వస్తి కూడా చేయొచ్చు, అంటే కషాయ వస్తి అంటారు దాన్ని. అది కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే వాతం అనేటిది మీ బాడీలోంచి వెళ్ళిపోతుంది. కషాయం అనేటిది వాతాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఆయిల్ అనేటిది కూడా తగ్గిస్తుంది అండ్ కషాయం కూడా తగ్గిస్తుంది. కాబట్టి వస్తి అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ట్రీట్మెంట్లో. దీంతో పాటు నిద్ర, ఆహారం కూడా బాగుండాలి. ఆహారంలో వచ్చేసి తేలికగా జీర్ణమయ్యేటి ఆహారం తీసుకోవాలి అండ్ వేడి పదార్థాలు తీసుకోవాలి. అండ్ వేడి నీరు త్రాగడం, నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చేస్తూ ఉండాలి. తేలికపాటి వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఇలాంటివి చేయకూడదు అంటే చల్లటి పదార్థాలు తీసుకోవడం, కూల్ డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కన్నా 1 అవర్ కన్నా లేచి కొంచెం నడుస్తూ ఉండాలి. అండ్ బరువు ఎత్తడం కూడా కొంచెం తగ్గిస్తే చాలా బెస్ట్. ఎందుకంటే మీ బరువు ఎత్తడం వల్ల మెయిన్ ప్రెషర్ పడేది మీ బ్యాక్ మీదనే కాబట్టి సో బరువులు ఎత్తకుండా చూసుకోండి. ఈ వాళ్ళు కూడా ఎవరైనా ఈ సయాటికా పెయిన్తో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సయాటికా అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోమని చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.